బీజేపీ రెండో జాబితాలో ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావుకి బదులుగా మాజీ ఎంపీ గోడం నాగేష్కు టికెట్ కేటాయించింది. సోయం బాపూరావు 2019 ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలిచి ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. కానీ ఈసారి టికెట్ ఆయనకు దక్కలేదు. బీజేపీ ఆదిలాబాద్లో ఎందుకు ఈ మార్పు చేసిందో స్పష్టంగా తెలియలేదు. ఈ నిర్ణయం రాజకీయ వర్గాల్లో ఆశ్చర్యాన్ని కలిగించింది. కొందరు రాజకీయ విశ్లేషకులు బాపూరావుపై పార్టీలో అంతర్గత వ్యతిరేకత ఉండడం వల్ల టికెట్ దక్కలేదని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు పార్టీ గోడం నాగేష్ను బలమైన అభ్యర్థిగా భావించడం వల్ల టికెట్ ఇచ్చిందని అంటున్నారు. అప్పట్లో బీఆర్ఎస్ తరఫున గోడం నాగేష్, కాంగ్రెస్ తరఫున రమేష్ రాథోడ్ రాజకీయంగా బలమైన ఎంపీగా గెలిచిన తర్వాత సోయం బాపూరావు పార్టీ సిద్ధాంతాలకు భిన్నంగా వ్యవహరిస్తారని, కాంగ్రెస్తో సఖ్యతగా ఉంటారనే ప్రచారం జరిగినా ఆయన పరిగణనలోకి తీసుకోలేదు, ఖండించే ప్రయత్నం చేయలేదు. శాసనసభ ఎన్నికల ముందు నుంచే కాంగ్రెస్లో చేరతారని ప్రచారం జరిగినా మౌనంగా ఉండటాన్ని గమనించిన అధిష్టానం టికెట్ ఇచ్చి గెలిపిస్తే మళ్లీ కాంగ్రెస్లో చేరితే ఎలా అని భావించడంతోనే సోయం అభ్యర్థిత్వం ఖరారు కానట్టు తెలుస్తోంది. దీంతో టికెట్ రాకపోవడంతో ఎంపీ సోయం తీవ్ర నిరాశలో ఉన్నారు. నమ్మించి తనను మోసం చేశారని సోయం అనుచరుల దగ్గర ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇక పార్టీలో కొనసాగలేనట్టు సోయం అనుచరులతో చెప్పినట్లు సమాచారం. అధిష్టాన పెద్దలు తనపై కుట్రలు చేశారని సోయం ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పార్టీ మార్పుపై మాత్రం సోయం బాపూరావు స్పందించలేదు. టికెట్ దక్కకపోవడంతో ఆయన రాజకీయ అడుగులపై 2-3 రోజుల్లో వెల్లడయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.